దేశవ్యాప్తంగా ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది. మన దగ్గర కొంచెం తక్కువ. మిగతా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో అయితే 10 నుంచి 20% దాకా ఉంటారు. మన దగ్గర ఒక 5% ఉంటుంది. ఈ పిఎఫ్ఐ, ఎస్డిపిఐ ఆ యాక్టివిటీల్లో అలవాటు పడ్డోళ్ళు వాళ్ళు మీకు కింద కూడా కామెంట్లో కూడా పచ్చి బూతులు తిడతా పెడుతుంటారు అనమాట వాళ్ళు. ఆ బ్యాచీలు అట్లాగా సైకలాజికల్గా ఉంటారు వాళ్ళు. ఇక అంతే, ఈ దేశం అంతా వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తారు, ఆఫ్ఘనిస్తాన్ని ప్రేమిస్తారు, సిరియాలో ఉండాలని కోరుకుంటారు, పాలస్తీనాలో బ్రతకాలని కోరుకుంటారు, కానీ అక్కడికి పోరు. అక్కడికి పోకుండా దీన్ని అట్ట నాశనం చేయాలని కోరుకుంటారు వాళ్ళు. అంటే గ్రిప్ వాళ్ళ చేతిలో ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఒక రకంగా ఉన్మాదపు మనస్తత్వం కలిగిన వాళ్ళు, తమ మతరాజ్యం కోసం ఏమైనా చేయాలని కోరుకునేవాళ్ళు. కానీ క్రైస్తవం అట్లాంటిది కాదు. క్రైస్తవానికి సంబంధించినటువంటి పాస్టర్లు వీళ్ళు సరే ఏదో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఇటు రమ్మంటారు, లేకపోతే అనారోగ్యంలో ఉన్న వాళ్ళని ఇటు రమ్మంటారు, అట్లాంటిది ఏదో చెప్తారు తప్పించి దేశద్రోహం లేకపోతే దేశానికి సంబంధించి ఏదో నాశనం చేయాలని వాళ్ళు కోరుకోరులే అన్నటువంటిది అనుకుంటాం మనం. ఇది సాఫ్ట్ అనుకుంటాం. కానీ ఇందులో కూడా ఇప్పుడు హార్డ్ బ్యాచ్ తయారయ్యారు, దేశ వ్యతిరేక శక్తులు తయారయ్యారు, దేశంలో అల్లకల్లోలాలు సృష్టించేందుకు తయారయ్యారు. వీళ్ళు కలిసిపోతారు, అవసరమైతే ఈ ఇద్దరు కలిసిపోతారు అన్నదే కదా. ఇప్పుడు ఆయన ఎవరో పాస్టర్ అజయ్ స్టేట్మెంట్ ఏంటి, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఎవరో నరికేస్తాం, ఎవరినైనా సరే తీసేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నాడు.